పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఇంకో ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను, దాని అర్థం చెప్పలేదు. ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏమని రాశాడంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవి ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు, ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్లో. కల్తీ అవ్వలేదని అక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు వాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవరైనా చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటిది నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్, నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు? గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడన్నా ఉంటాడండి? అది తాగేవాడు ఎవడన్నా మాంతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి, ఎందుకంటే నేను అక్కడికి నార్త్ ఇండియా బ్యాచ్ తోటి 2-3 సార్లు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటామేంటి? ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు, ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు. ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండనేవరు, నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి, అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షను అసలు ఎక్కడ ఉండదు. ఎవరు వాళ్ళు, మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనే అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగలా లోపల దూరటానికి ఎన్ని రకాల వక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ నేను సీఎం జగద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎవరు పడితే వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళడం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి. ఇలాగ అక్కడ బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తారు. మనం ఎలా అనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని ఎవడు ఒక్కడ వెళ్తాడా? ఒక్కడనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళేవాడు దేవుడు తదాస్తుంటాడేమో, నాకెందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది. ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళాలి, ఇంకోటి పేరు మీద ఇస్తారు, అది పట్టుకుని వెళ్ళిపోతుంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతుంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షలు అండి పొద్దున పూజకి,
అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవడో సిద్ధపడ్డా. అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం. అది ఇదే మనని ఈ మతానికి మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు. ఏం చేస్తాడులే అని. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను. గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ గారు, ఇంకో కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద వాళ్ళు ఏవో మీటింగ్లు అవుతున్నాయి కింద పైన కనిపించారు. నాకు కనిపిస్తే వాళ్ళని అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులందరూ వచ్చి ఇందులో జాయిన్ అయిపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఇంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటి సడన్గా గేట్లు తీయడం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర, ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్న 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు వేలు లేవు, క్యూలో నిలబడ్డమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు, దాని పేరే తిరుపతి, తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి తిరువాన్కూరు ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం అయి ఉండొచ్చు. చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవుల్ని చంపుతాడు అనేటప్పటికి మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కలా, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇది వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారిదో జగన్దో పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్గా అది పొలిటికల్ చేసేస్తారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసేటప్పుడు ఇంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ, లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు, ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది. చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ ఎలా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈ నూనె కాదని ఒకళ్ళు, ఈ నెయ్యి కాదని అన్నీ. ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనివ్వండి. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండటానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఎవడో అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు, పేపర్లో చూసిందే, నాకు తెలియదు. నేను అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్లో లేను. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తప్పించి అలాగే సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటివరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పటివరకు వెళ్ళాను. మిస్యూజ్ చేసి వీడిని లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప. ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు అది. దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిడితే దానికి
క్రిమినల్ డెఫినేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించవచ్చు. నీకు వెళ్ళు ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి, తన్ని తప్పుగా మాట్లాడాడు అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేశామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎంత పెద్దవాడైనా, ఎంత అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్గా అలా చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు ఎన్ని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థ లోదరావు వచ్చి ఒక పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రెజీమ్ రివెంజ్, అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు, రెజీమ్ వచ్చింది కదా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి, మొన్న అయిపోయింది వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్నాడు ఏదో ఎప్పుడో కేసు, ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్లో. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మనసుకు వచ్చినవి రాసేయచ్చు, రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారు. ఎలా తీస్తారా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినంటే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్లు నడిపాడు అన్నది ఇప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చేది ఈ గొడవ కోసమా? పోనీ రెండు సిద్ధాంతాలు, ఒకళ్ళు కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళు బీజేపీ అండి, ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి కొట్టుకుంటున్నారని అనడానికి లాస్ట్ మినిట్లో మీరు కేసులు ఇట్టిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరిపోవచ్చు. ఈవేళ బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోవచ్చు. అవి కూడా చూస్తున్నాం కదా. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారో, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మంచి పనులు, ఇప్పుడు మొన్న నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, మొన్న లోకేష్ ఇప్పటివరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే, ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అని అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతోటి నేను అతని దగ్గరికి వెళ్ళేది ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి, వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క దాంట్లో జరిగింది, అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడన్నది చూసి అప్పుడు ఎత్తికాను, ఏం జరిగింది అది. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులో అయిపోయి బస్సులోంచి దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు, ఈ హోటల్లోకి వెళ్ళడానికి వెళ్ళేది అని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ వెతుకుతుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్లో ఎక్కడో, హర్యానా, వాడు ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అన్న పేరు తీసేయన్నట్ట. బాబా టైలర్స్ అనుకుంటా. వాడు బాబా టైలర్స్ అని చెప్పి ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి సపోర్ట్గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్, జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు సీన్లోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి వెళ్ళేది అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో బజరంగ దళో ఇంకోళ్ళో వచ్చారు అటాక్కి. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు, తప్పు అబ్బాయి ఇలాంటి పనులు చేయకండి. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే శప్యమానస్య పాపం శపంతుమని గచ్చతని, మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేయడంతో ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఇంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే, ఆ తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన వాడి పుణ్యం అంతా ఆడకపోతుంది, వీళ్ళకున్న పాపం, వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆడకపోతున్నాయి. సేకరించకపోతే అలాగే ఆడకపోతుంది. మనం స్వీకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడామని అని. దానికి ఇది సత్యమహనస్య పాపం శపంతు మనకు వచ్చితాయి. సాక్షాత్ వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతం.
తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి. తిట్టినవాడి పాపం మొత్తం మన పాపం వెళ్ళాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా ఓ పుణ్యకార్యం చేసి ఉంటే అది వచ్చి నీకు కలిసిపోతుంది. ఏం వరి. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు, ఇంటి పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కులాల గిలాలు అన్నీ తెలిసిపోతున్నాయి. రాసుకుంటున్నాను ఎవరెవరో ఎప్పుడెప్పుడు అలా తిట్టాడని. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంటుంది కదా ఫోను, మళ్ళీ డిలీట్ చేసేస్తుండాలి కాబట్టి అన్నీ రాసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంత వాళ్ళంతా వాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద ఇంటి పేర్లు, పెద్ద పెద్ద లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంత టైం వెచ్చించి నన్ను తిట్టడానికో నా మీద మెసేజ్ పెట్టడానికో పెట్టారు. ఏమండి, పబ్లిక్ కన్జంప్షన్కి కాదు, గొప్పవాళ్ళ చేత తిట్టించుకోవాలంటే కూడా చాలా తాహత ఉండాలి, దానికి అర్హత ఉండాలి. వాళ్ళ దృష్టిలో పడినప్పుడే కదా. పెద్దవాడు ఎవడో పేరెట్టి పిలిచాడు అనుకోండి, మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది, నా పేరు ఇంకా గుర్తుందిరా.